జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 7వ రోజు కార్తీక సోమవారం సప్తమి. ఈరోజు ఎర్రగుడ్డలో గోధుమలు పోసి దానంగా ఇవ్వాలి. ఈరోజు నిషిద్ధము, పంటితో నమిలి తినే పదార్థాలు తినరాదు. ఈరోజు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం దానంగా ఇస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 7వ అధ్యాయం స్నాన, పుష్ప, దీపదాన ఆరాధనలు, వాటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఈహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కుడివై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యముతో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకంలోనో తల మీద స్నానం చేయాలి. శ్లోకం: తులా రాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన గాని, ఆరోగ్యము సరిగా లేని కారణం చేత గాని, అవకాశం లేనప్పుడు గాని, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 4 రోజులు స్నానం చేయలేని వారు శ్లోకం: కార్తికే భానువారేతే స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. శ్లోకం: ఆద్యేతిం మధ్యమే చ దినేయః స్నానమాచరేత్ మాస స్నానఫలం తేన లభ్యతే మాత్రాణ సంశయః. రాజా, 4 రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు గాని, శుక్ల పాడ్యము నాడు గాని, పౌర్ణమి నాడు గాని పైన చెప్పిన దేని అందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో దేనిలోనో ఒకదానిలోనికి వెళ్ళాలి. గోపురద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. శ్లోకం: సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామే శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చెయ్యాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ, జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు.
పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలను చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి గాని వారిని తేరిపార చూడడానికి గాని యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులే తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిషపూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఈ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారు, పూజా పునస్కారాల్లో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవతారాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు, పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం అంటే కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. 7వ పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.